నమస్తే అండి, నేను రజాక్. మంచోడిని గెలిపించుకుంటే రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా సమూలమైన మార్పులు వస్తాయని చెప్పడానికి ఉదాహరణ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖి నిర్వహించినటువంటి తీరు. నిజంగా ఒక వీడియో చూసిన తర్వాత నా మనసు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మనందరికీ తెలుసు, మన ఊళ్ళల్లో స్వీపర్స్ ఉంటారు, అంటే రోడ్లని క్లీన్ చేసేవాళ్ళు, డ్రైన్లు క్లీన్ చేసేవాళ్ళు, మన ఇళ్ళకి వచ్చి చెత్తను ఆ ట్రాలీస్లో తీసుకెళ్లే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఉంటారనమాట. వీళ్ళందరికీ మనం డబ్బులే వేయం. కొంతమంది అంటే ఏదో అడుగుతారులే, 5-10 రూపాయలు అయితే సర్ది పెట్టేసుకుంటారు. కానీ ఏంటంటే వీళ్ళకి పంచాయతీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి నెల శాలరీ రూపంలో. అయితే ఈ పంచాయతీ నుంచి వాళ్ళకి డబ్బులు రావాలంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చేసి సంతకం పెట్టాలన్నమాట. ఆయన ఎప్పుడైతే సంతకం పెడతాడో అప్పుడు మాత్రమే వాళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారట పంచాయతీ ప్రెసిడెంట్లు కొంతమంది. అంటే చాలా గ్రామాల్లో, మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఏదో జరుగుతున్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం. సో పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చేరవేర్చారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెంటనే అసలు వెనక ముందు వేయలేదు, తప్పుడుకప్పుడు ఆలోచించేస్తున్నాడు. టక్కున అది విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ విత్-ఇన్ మినిట్స్లోనే పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా రియాక్ట్ అయినారు. ఏమన్నారు తెలుసా? వెంటనే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారంటే కనుక వీటికి సంబంధించినటువంటి అధికారులన్నీ కూడా సెక్రటరీలకి పంపించండి. ఒకవేళ సెక్రటరీల దగ్గర కూడా వర్కౌట్ కాకపోతే డైరెక్ట్గా మనీ పంపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అంటే మన రోడ్లు, డ్రైన్లు క్లీన్ చేసేటటువంటి, ఇంటికి వచ్చి చెత్త వేరుకునే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా ఇది. చివరాఖరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. అది కూడా వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నా. చూడండి, నా జీవితంలో ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు 2014 నుంచి నేను రాజకీయాలు చూస్తూ ఉన్నా. ఎందుకంటే జనసేన పార్టీ దగ్గర ఇంతకు ముందు వరకు నేను పెద్ద రాజకీయాలు ఫాలో అయ్యేవాడిని కాదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను రాజకీయాలు ఫాలో అవుతానే ఉన్నా. ఇలా ఒక మంత్రి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను కార్మికులు చెప్పుకోవడం నేను ఎప్పుడు కూడా చూడండి. అంటే కార్మికులు చెప్పుకునేంత ధైర్యం లేకుండా పోయేది. వాళ్ళకి సమస్యలు లేవంటే ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ పదవి పోద్ది, అంటే వాళ్ళ యొక్క ఉద్యోగం పోద్ది అని చెప్పేసి ఒక భయం ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ఇంకొకటి చూసా ఈరోజు, మన కృష్ణతేజ గారు. ఆయన నిజం చెప్తారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ తాతగారు 100 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చినందుకు గాను చిలకలూరుపేటలో ఆయనకంటూ ఒక గడియారం స్తంభాన్ని ఏర్పాటు చేసినారు ప్రజలు. అంటే అంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి. అయితే ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. సో సెక్రటరీలకు కావచ్చు, పంచాయతీ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా గ్రూప్కి సంబంధించినటువంటి ఎవరు ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి కావచ్చు, వేరియేషన్స్ చూపించద్దు. వాళ్ళని ముందు కూర్చోబెట్టడం, అంటే హయ్యర్ ర్యాంకర్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని ముందు కూర్చోబెట్టడం, మిగిలిన వాళ్ళని వెనక కూర్చోబెట్టడం, ఇంకా మిగిలిన వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టడం, అంటే లోవర్ అప్పర్ అనే విధంగా చేయడం, ఇది కరెక్ట్ కాదు. అందరికీ కూడా సమాన భాగస్వామ్యం రావాలి. వాళ్ళు పై అధికారైనా, నార్మల్ అధికారైనా, కింద స్థాయి అధికారైనా వాళ్ళకంటూ ఒక రోజుని ఏర్పాటు చేయండి. వాళ్ళంతా కూడా నాతో మాట్లాడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందన్నమాట. ఈ విషయాన్ని నేను చెప్తుంది కాదు, మన కృష్ణతేజ గారు ఆయన చెప్పినారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఏర్పాటు చేయమన్నారు సార్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు చెప్పినట్టుగానే మేము ఏర్పాటు చేసినాము అని చెప్పిన తర్వాత ఎవరైతే కింద స్థాయి పనిచేసేటువంటి, పంచాయతీలో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చప్పట్లతో ఆడిటోరియాన్ని మారుమోగించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నిర్ణయాలు మనకు కావాలి. రాజకీయాలు ఎలాంటివి కావాలి. నేను ఒక వీడియో చూసిన, మన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజు గారు, ఎంఎస్ రాజు గారు. సో ఆయన అయితే ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్లో పిల్లలు తినేటటువంటి ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసి, దాంట్లో వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో చూసి, వెజిటేబుల్స్ కుళ్ళిపోతే ఎవరైతే సదరు పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారో వాళ్ళ మీద అంత ఎత్తు ఎగిరేయాడు. సో ఇదే విధంగా ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో వివిధ స్కూల్లో తిరిగేదానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది మార్పు అంటే ఇది, రాజకీయం అంటే ఇది. లెగిచిన కాడ నుంచి అమ్మనాబుతులు తిట్టడం, అక్కమ్మ లెక్కలు తిట్టడం, లేదంటే అమ్మ ఆలీలు తిట్టడం, ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడడం, తర్వాత ప్యాకేజీలు దత్తపుత్రులను మాట్లాడడం, లేకపోతే కనుక వేరే వాళ్ళకు పిల్లలు పుట్టారని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి దుర్భాషలు ఆడడం, ఇది కాదు రాజకీయం. ఇది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు, మన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, నారా లోకేష్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను నారా లోకేష్ గారి గురించి స్పెషల్గా మాట్లాడాలి. సుందర పిచ్చే గారితో ఆయన యూఎస్ వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్నటువంటి పనులు చూస్తే నాకు మైండ్ బ్లాంక్. నాకు ఉన్నటువంటి అప్డేట్స్ నేను చెప్పాలే కానీ టక్క ఎంతమందిని కలుస్తున్నాడు అనుకున్నారు, ఆశ్చర్యపోతారు. సో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారు, తిట్టే వాళ్ళు తిడతారు, అవమానించే వాళ్ళు అవమానిస్తారు. ఎవరిని కేర్ చేస్తున్నంత అవసరమే మనకైతే లేదు. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. విజయవాడలో ఈరోజు జరుగుతున్న ఐరన్ బ్రిడ్జ్ కావచ్చు,
కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, వైజాగ్ డెవలప్మెంట్ కావచ్చు, మన రాయలసీమ డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతున్నాయి. మీరు 2-3 సంవత్సరాల్లోనే వాటి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర తలరాత స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే మార్చేస్తున్నారని చెప్పొచ్చు. సో కాదంటారా? కాదంటే మీ యొక్క అభిప్రాయాన్ని, ఒపీనియన్ని తెలియజేయండి.